కాపు మంటలు రాజుకుంటున్నాయి. ఓవైపు కాపులను బీసీలో చేర్చాలని ఉద్యమం ఉధృతమవుతోంటే మరోవైపు బీసీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిణామాలపై విజయవాడలో బీసీ సంఘాలు భేటీ అయ్యాయి. తాజా పరిస్థితులపై చర్చించాయి. కాపులను బీసీలో చేరిస్తే తాము ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నష్టపోతామని బీసీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జేఏసీగా ఏర్పడి కాపులను బీసీలో చేర్చవద్దని ప్రభుత్వానికి విన్నవించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే కాపులకు అభివృద్ధికి నిధులు కేటాయించాలంటున్నారు. అటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కూడా ఇలాగే స్పందించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడాన్ని తాము ఒప్పుకోమన్నారు. కాపులకు ఎన్ని నిధులు కేటాయించినా తమకు అభ్యంతరం లేదని, అయితే వారిని బీసీలో చేర్చితే మాత్రం ఊరుకునేది లేదన్నారు. కాపులను బీసీలో చేర్చడం వల్ల బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. బీసీల్లో ఇప్పటికీ ఓవర్ఫ్లోయస్, ఎందుకంటే 144 కమ్యూనిటీస్ కులాలను చేర్చారు, అందులో ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ కలిపితే. మనకు తెలుసు ఒక 100 కులాల పైగా ఈ రోజు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టని టైం ఇది. మరి ఇటువంటి పరిస్థితుల్లో కొత్త కులాలని బీసీలో చేర్చడం ద్వారా డెఫినెట్గా మాకు కొన్ని అపోహలు, సందేహాలు ఉన్నాయి. వాటిని పొలిటికల్గా వాటిని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. మాకు బీసీల్లో అనేక సందేహాలు, ఆందోళనలు కలుగుతున్నాయి. ఎందుకంటే పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రేపు నిజంగా బీసీల్లో కాపు వర్గాన్ని బీసీలో చేర్చినట్టయితే డెఫినెట్గా ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన అన్ని బీసీల్లో కూడా ఉంది. కాబట్టి దీన్ని ఈ పరంగా మేము ఏం చేయాలో, భవిష్యత్ కార్యక్రమం ఏం చేయాలన్న దాని మీద అన్ని కుల సంఘాలతోటి ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. టీడీపీ మేనిఫెస్టో లోపల బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు పెడతామని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పెడతామని, ఉద్యోగాలు భర్తీ చేస్తామని, బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇస్తామని చెప్పి కూడా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కాపుల గురించి మరి మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి సార్లు మీటింగ్లు పెడుతున్నాడు, చర్చలు జరుపుతున్నాడు, శ్రద్ధ తీసుకుంటుండు, కమిషన్లు వేస్తున్నాడు, బడ్జెట్ కేటాయిస్తున్నాడు. కానీ 56% ఉన్నటువంటి బీసీల గురించి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన అంశాల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే కాపులతో పాటు ఇవన్నీ రాని, రెండవది రిజర్వేషన్ల అంశము రాజకీయ నిర్ణయం కాదు. ఎన్నికల మేనిఫెస్టో పెట్టినా దానికి ఒక బీసీ కమిషన్ ఉంటుంది. బీసీ కమిషన్ వేసి అది మొత్తం సామాజిక, ఆర్థిక అధ్యయనం, రాజకీయ అధ్యయనం చేసి అన్ని రంగాల లోపల కాపుల ప్రాతినిధ్యాన్ని పరిశీలించి వాళ్ళకి రిజర్వేషన్లకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఆ పారామీటర్ కింద వాళ్ళు వస్తారా రాదా అనేది బాగా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కలపడమే తప్ప ఆటోమేటిక్గా నేను పొలిటికల్ డిసిషన్ కలపడానికి ఇదేం ధర్మసత్రం కాదు. ప్రభుత్వంతో పంచాయతీ ఏకపక్షంగా కలపడానికి వీల్లేదు. కాపులకు బీసీ జాబితాలకు వచ్చే అర్హత ఉన్నదా లేదా మొదట తేల్చాలి. తేల్చిన తర్వాత ఆ పారామీటర్ కింద ఎవరొచ్చినా, కాపులే కాదు ఎవరొచ్చినా కూడా కలపచ్చు. ఆ పారామీటర్ను, ఆ లక్షణాలను పరిశీలించకుండా కలిపేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు ఏకపక్షంగా రాజకీయ నిర్ణయంతో కాపులను కలపడానికి వీల్లేదు. అయితే కాపు సోదరులు కూడా ఒకటి గమనించాలి, ఆ విధంగా కలిపినాయని గతంలో ఓడిపోయినాయి. కేంద్ర కమిషన్లు, మండల కమిషన్ ద్వారా కానీ, కాకా కలెక్టర్ కమిషన్ కానీ, అనంతరామన్ కమిషన్, మురళీధర్రావు కమిషన్, గతంలో అన్ని కమిషన్లు కూడా రిజెక్ట్ చేసినాయి. ఇప్పుడు కూడా రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది రాజకీయ నిర్ణయం కారాదు. దీని మీద విస్తృతమైనటువంటి అధ్యయనం రావాలి. దాని మీద ఆ పారామీటర్ పరిధిలో అర్హత, బీసీ జాబితాలకు వచ్చే అర్హత ఉంటే కలిపితే అభ్యంతరం లేదు. ఇంతకీ కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే బీసీలకు వచ్చే సమస్య ఏంటి? ప్రస్తుతం ఉన్న బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదా? కాపులకు కనుక రిజర్వేషన్లు ఇస్తే ఓబీసీలు ఊరుకోము, మేము చేతులు ముడుచుకొని కూర్చోమని వాళ్ళ ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. ఇందులో ఒక పొలిటికల్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్ కృష్ణయ్య కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే. మరి తెలుగుదేశం ప్రభుత్వం చెప్తున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన ఇవాళ యుద్ధం ప్రకటించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మేము అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తాం 13 జిల్లాల్లో, అలాగే అన్ని చోట్ల 5-5 లక్షలతో సభలు పెడతామని చెప్పి ప్రకటించారు. చాలా విచిత్రమైన, ఇందులో కొన్ని మౌలికమైన పొలిటికల్ క్వశ్చన్స్ ఆన్సర్ కావాలి. ఒకటి, తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తున్నది
చెప్పిన తర్వాతనే ఆర్ కృష్ణయ్య గారు తెలుగుదేశంలో చేరారు. అయితే కృష్ణయ్య గారు చెప్పేది ఏంటంటే ఓబీసీలకు నష్టం జరగకుండా మేము కాపుల రిజర్వేషన్లు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పినందుకే చేరాను అని చెప్పి కృష్ణయ్య గారు అంటున్నారు. కారణం ఏదైనా కాపులకు రిజర్వేషన్లు ఇస్తుందని తెలిసి ఇస్తామని తెలుగుదేశం చెప్తోందని తెలిసి కృష్ణయ్య గారు చేరారు. అందువల్ల కృష్ణయ్య గారు సమాధానం చెప్పాలి, మరి అలా తెలిసినప్పుడు ఎందుకు చేరారు. రెండు, ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది కదా, పోనీ బీసీలకు అన్యాయం జరిగేలా చేస్తుందని మీరు నమ్ముతున్నారు కదా, నమ్మినప్పుడు మీరు ఆ పార్టీలో ఎలా ఉంటారని రెండో క్వశ్చన్ వస్తుంది. మీ పార్టీ ఎమ్మెల్యేనే మీ ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగా ధిక్కరిస్తే ఎట్లా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ప్రశ్నలు వస్తాయి. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆర్ కృష్ణయ్య వాదన కరెక్ట్. ఏంటంటే నేను ముందు బీసీ సంఘ నాయకుడిని తర్వాతనే ఎమ్మెల్యేను అంటున్నాడు. అది మాత్రం నిజం. ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆయనను ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించినా కూడా ఆయనకున్న బీసీ ఉద్యమ నాయకత్వ నేపథ్యం వల్లనే తప్ప మరో కారణం కాదు. అందువల్ల ఆర్ కృష్ణయ్య గారు ఈ రెండింటి మధ్యన ఎంచుకోవాల్సి వస్తే, అంటే ఒక బీసీ సంఘ నాయకుడిగా తన అస్తిత్వానికి, రాజకీయ నాయకుడిగా తన అస్తిత్వానికి మధ్య ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తే తాను బీసీ సంఘ నాయకుడిగానే ఉంటానని ఆయన ప్రకటించాడు. అది అంతవరకు ఆయన నిజాయితీగా చేసిన ప్రకటన. ఎందుకంటే ఆర్ కృష్ణయ్యకి ఇచ్చిన చరిత్ర ప్రకారం ఆయన మొదటి నుంచి కూడా బీసీ సంఘ నాయకుడిగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు తెలుసు, బీసీలకు తెలుసు. అందువల్ల ఆ మేరకు ఆయన స్టాండ్ తీసుకోవడంలో ఆయన తప్పు పట్టలేము మనం. ఇక రాజకీయంగా ఆయన మరి తెలుగుదేశంలో ఉంటాడా, తెలుగుదేశం ఆయనను ఉంచుకుంటుందా, మరి ఉంచుకున్నా కూడా కాపుల రిజర్వేషన్ ఇస్తుందా, ఇచ్చినా కూడా ఈయన ఉంటారా, ఇవన్నీ ఆర్ కృష్ణయ్య గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ కాలానుగుణంగా తెలియజేయాల్సిన అంశాలు తెలియజేస్తాయి. తప్పనిసరిగా ఆ పరిణామాలు వస్తాయి, మనం ఏం చేయలేం. కానీ ఇప్పటికిప్పుడైతే మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాము అనేది ఓపెన్గా ప్రకటించారు. ఇది డెఫినెట్గా ఒక చిక్కుముడి మాత్రం తేబోతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు కన్వీనియంట్గా ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్, ఇప్పుడు గంట ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆయన చాలా తెలివిగా ఆర్ కృష్ణయ్య సంగతి పక్కకు పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద పడుతున్నాడు. అప్పుడు ఆయన, ఎందుకంటే ఆయనకు జగన్మోహన్ రెడ్డి మీద పడడం ఈజీ కనుక, ఇప్పుడు బీసీలకు కాపులకు మధ్య చిచ్చు పెట్టి ఇవాళ కొంత ఒక నాయకుడు పబ్బం చేసుకుంటున్నాడు అంటున్నాడు. ఎస్, కాపులకు బీసీలకు చిచ్చు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి కూడా కోరుకోడు. ఎందుకంటే చిచ్చు పెడితే ఆయనకే కదా నష్టం. అది ఆయనకు కూడా కాపులు కావాలి, బీసీలు కావాలి. అందుకే ఆయన కూడా స్టాండ్ ఏం చెప్తున్నాడు, బీసీలకు నష్టం జరగకుండానే మీరు కాపులకు ఇవ్వండి, ఇవ్వడానికి కావాలంటే తమిళనాడు వెళ్ళి చూడండి, 69% రిజర్వేషన్లు అక్కడ ఇవ్వలేదా అని అంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా బీసీలకు నష్టం చేసి ఇవ్వమనే అంటలేదు. కానీ ఆర్ కృష్ణయ్య మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నది, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వదని చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించము, బీసీలు చేతులు ముడుచుకొని లేరు, మేము కూడా కౌంటర్ మొబిలైజేషన్ చేస్తాం. ఒకరు కేవలం 4 లక్షలతో మీటింగ్ పెట్టి ఓ రైలు కాల పెడితే మరి మీరు నిర్ణయాలు తీసుకుంటా అంటే మరి మాకు కూడా చేత కాదా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. దీనికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పకుండా ఆయన సహజ ధోరణిలోనే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశాడు. అదేదో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మధ్య పర్సనల్ తగాదా కాదు ఇది, ఆయన కింద పొలం దగ్గర పంచాయతీ కాదు ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఆయా పార్టీలు స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే, మీరు కాపుల రిజర్వేషన్లకు అనుకూలమా వ్యతిరేకమా, పాయింట్ ఏ. 2 అనుకూలమే అయితే మరి ఓబీసీలకు నష్టం కాకుండా ఎలా చేస్తారు, పాయింట్ 2. పాయింట్ 3, మీరు అనుకూలమే అయితే భారత రాజ్యాంగము, దేశ చట్టాలు, వీటిపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అనుగుణంగా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమవుతుందా? లేదు, కోర్టులు ఏమన్నా చెప్పని మేమైతే రిజర్వేషన్లు ఇస్తాం, తర్వాత కోర్టులు కొట్టేసుకుంటే బాధల కోట్లకు వస్తుంది కదా, రాజకీయ లాభం మాకు వస్తుంది కదా అని పార్టీలు అనుకుంటే మనం చేయగలిగింది లేదు.